ఆనాడు 2017లో వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం క్యాబినెట్కు సమాంతరంగా ప్యారలల్గా ఇంకో ప్రభుత్వాన్ని నడిపించడానికి అడ్వైజర్లను పెట్టుకుందని హైకోర్టులో పిల్లేసింది. ఇలా ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా 14 మంది అడ్వైజర్లను పెట్టుకొని క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చిండు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసమేమో మేము కొంతమందిని అడ్వైజర్లను పెట్టుకున్నమాట వాస్తవం. ఎవరు? ఒక ఆర్ విద్యాసాగర్ రావు, రాజు శర్మ లాంటి వాళ్ళని పెట్టుకున్నాం, డాక్టర్ రామలక్ష్మణ్లను పెట్టుకున్నాం, ఏకే గోవల్ని పెట్టుకున్నాం. ఇలా మీరెవరిని పెట్టుకున్నారు? ఓటుకు నోటుకు దొరికినటువంటి దొంగను ఇలా వేం నరేందర్ రెడ్డి పెట్టుకున్నారు. తెలంగాణ ప్రయోజనాలను మంట కలుపుతూ ఆంధ్రకు నీళ్లు ఇస్తూ ఉంటే మేము అడిగితే బేఖాతరు చేసి జీవాలు ఇచ్చేటువంటి ఆదిత్యనాథ్ని పెట్టుకున్నారు. మీరు ఒక పక్క 18 మంది ఉండాల్సినటువంటి మంత్రివర్గంలో 16 మంది మాత్రమే ఇలా ముఖ్యమంత్రితో 16 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 2 పోస్టులు ఈ రాష్ట్ర క్యాబినెట్లో మిగిలినాయి. వాటిని ఫిలప్ చేయకుండా, వాటిని భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి గారు 14 మంది అడ్వైజర్లు ఎందుకు పెట్టినరో సమాధానం చెప్పాలి.